అమ్మయ్య, ఇప్పటికి పని అయిపోయింది. ఇప్పుడు ఇక్కడున్న ఐటమ్స్తో వంట చేయాలని రెడీ అవుతున్నాను. ఇదేంటి, చింతపండు నానబెట్టానా మర్చిపోయి. దీంతో ఏం చేయాలి? ఆంటీ ఒకసారి చూడు. ఎవరబ్బా నన్ను ఆంటీ అని పిలుస్తున్నారు? ఇక్కడ ఇక్కడ. హే, అరే చిన్న చేపలు ఏంటి ఇంతమంది కలిసి ఒకేసారి వచ్చారు? మొన్న మా పెద్దమ్మకి మేకప్ వేసి సెలబ్రేటింగ్ చేసావట కదా, అందుకే మేము అందరం కలిసి వచ్చాం సెలబ్రేట్. సర్లే గాని ఏంటి నిన్ను నీకు ఆంటీనా? సర్లే అమ్మమ్మ అనేదా? వద్దు తల్లి వద్దు, ఆంటీయే కంటిన్యూ చేయి. ఇలా అందరూ ఒకేసారి వస్తే ఎలా మేకప్ వేస్తాను? మా అందరికి ఒక్కొక్కరికి వేయాలంటే 4 రోజులు పట్టింది. అందరి మీద ఒకేసారి మేకప్ పౌడర్తో జల్లేసి నీకున్న తెలివంతా ఉపయోగించి నీ టాలెంట్ అంతా అందరి మీద ఒకేసారి చూపించేసేయి. అందరం మీరు చూపించడానికి నేనేం టీచర్ని కాదు, మీరేం స్టూడెంట్స్ కాదు. ఒకేసారి చేయడాక పని కూర్చోబెట్టి. అలా గనకక్క. ఇందాక ఆంటీ అన్నావు, నీకు కావాలంటే చెల్లి కూడా అంటాను. మొత్తానికి బతక నేర్చినోళ్ళు. లే కానీ కొంచెం ఆయిల్ మసాజ్ చేయరాదు? ఇంకేం కావాలి? ఎలాగో నీ దగ్గర చింతపండు పులుసు ఉంది, మా అందరికి కొంచెం పైత్యం చేసినట్టుంది. పులుసు కూడా మా పైన పోయొచ్చు కదా. ఏంటి, ఒకసారి బ్యూటీషియను, ఒకసారి టీచరు, ఇప్పుడు డాక్టరా? హౌస్ వైఫ్ అంటే అంతేలేవమ్మా. కానీ కానీ సరే ఇదిగో ముందు ఈ పులుసు తాగండి, పైత్యం అన్నా తగ్గిద్ది. ఆంటీ కొంచెం చలిగా ఉంది, మాకు కొంచెం వేడిగా పొయ్యి మీద పెట్టరా మమ్మల్ని. సరిపోయిద్దా? మూత కూడా పెట్టేదా? అదైతే మరీ మంచిది ఆంటీ, మూత పెట్టడం వల్ల త్వరగా మా ఒళ్ళు వేడవుతుంది. హే, ఏంటి గాలట్లేదా ఏంటి? అలా బుడగలు అలా పైకి వదులుతున్నారు నీళ్ళల్లో ఉండి. అబ్బా, ఒక్క 15 నిమిషాలు ప్రాణానికి ఎంత హాయిగా ఉందో. కోసేపు మమ్మల్ని చిన్నగా సిమ్లో పెట్టి ఉడికించరాదా ఆంటీ? తర్వాత ఏముంది, పై మెరుగు దిద్దు ఫౌండేషన్ వేసి, అప్పుడే కదా లుక్ క్రియేట్ అయ్యేది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.